నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉంటారని ఆశిస్తూ ఈరోజు జూలై 5th. మీరు అనొచ్చు, అయితే ఏమిటి రేపు జూలై 6th, నిన్న జూలై 4th. అయితే ఏమిటి అంటే, ఈ రోజుకి ఒక చాలా విశిష్టత ఉంది, ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు జపాను, యూరప్ దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో 50% మంది ఈ పైగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అంటే మేము ఏ దిక్కుమాలిన చావు చావాల్సి వస్తుందో అని భయంతో చస్తున్నారు. మనిషి చనిపోయే ముందు భయంతో చావకూడదు. మనిషి ఆనందంగా చనిపోవాలి. ప్రతి ప్రాణి కూడా ఆనందంగా చనిపోవాలి, నవ్వుతూ చనిపోవాలి. నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా అనేటువంటి ఒక పాట కూడా మనం సినిమాలో వింటుంటాం, పాత సినిమా. అయితే ఈ భయానికి కారణం ఏమిటంటే, బాబా వంగా అని ఈవిడ బల్గేరియా దేశానికి చెందినటువంటి వాస్తవ్యురాలు స్త్రీ. ఈవిడ మొన్నటి వరకు జీవించున్నారు, అంటే 1996 వరకు కూడా జీవించున్నారు. భవిష్యత్తుకు సంబంధించి అనేక విషయాలు వీరు వెల్లడించారు. మిస్టిక్ అంటారు, ఫ్యూచరాలజిస్ట్ కూడా అనొచ్చు. వీరు చెప్పినవి చాలా వరకు నిజమయ్యాయి. ఉదాహరణకి 2వ ప్రపంచ యుద్ధం, రష్యాలో చెర్నోబిల్ అణు కేంద్రం యొక్క విస్ఫోటనం, తద్వారా వేలాది మంది మరణించడం, అలాగే ఒక సబ్మెరీన్లో జరిగినటువంటి నాశనం, ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభము, అలాగే ఈ కోవిడ్ లాంటి మహమ్మారుల గురించి కూడా వీరు ప్రస్తావించారు. అవన్నీ నిజమైనాయి. అనేక సంవత్సరాల క్రితమే వీరు జూలై 5th రోజు ప్రపంచ ప్రళయానికి ఒక అంకురార్పణ ఏర్పడుతుంది, దానికి ఒక పునాది ఏర్పడుతుంది. జపాన్ దేశంలో చాలా కని విని ఎరుగనటువంటి విధ్వంసం జరుగుతుంది. తద్వారా అక్కడ నాగరికత మొత్తం కూడా అసలు రూపు రేఖలు లేకుండా పోతుందనేటువంటి ప్రిడిక్షన్ చేశారు. అక్కడ సునామీ వచ్చి, ఇలాంటి సునామీ అంటే ఏమిటి? సముద్ర గర్భంలో వచ్చేటువంటి భూకంపం అన్నమాట. కాబట్టి ఉవ్వెత్తునటువంటి అలలు వస్తాయి. అలలు ఒక్కోటి 40 మీటర్లు, 60 మీటర్లు, 100 మీటర్ల వరకు కూడా అలలు ఉవ్వెత్తున లేచి సమీపంలో ఉన్నటువంటి కొన్ని కిలోమీటర్ల మేర అక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని అంతా కూడా సముద్రం మింగేస్తుంది లేదా కబలిస్తుంది అన్నమాట. ఇది విని హడలిపోయి గజగజ వణికి చనిపోతున్నారు. అసలు చావంటే మనిషికి ఎందుకు భయం? బ్రతికిన వాడికి, బ్రతుకు తెలిసిన వాడికి, చక్కగా బ్రతికిన వాడికి, ధర్మంగా న్యాయంగా బ్రతికినటువంటి వాడికి చావు అంటే భయం ఉండదు. ప్రతి పని కూడా ముగుస్తుంది కదా. ఏదైతే ప్రారంభించబడుతుందో అది ముగుస్తుంది. దేనికైతే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుందో దానికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉండడం సహజం కదా. కాబట్టి ఎక్స్పైరీకి సంబంధించి మనం ఎందుకు గజగజ వణికిపోతాం? ఎందుకంటే మనం ఏ పని మీద ఇక్కడికి వచ్చామో, ఏ ఉద్దేశంతో మనకి ఈ జన్మ ఇవ్వబడిందో ఆ ఉద్దేశాన్ని మనం పూర్తి చేసుకోలేదు కాబట్టి, ఆ తీవ్రమైనటువంటి అసంతృప్తి మనలో ఉంది కాబట్టి మనకు తెలియకుండానే చావంటే భయం. ఇంకొన్నాళ్ళు జీవించి ఉంటే ఏదో సాధించేవాడినని అనుకుంటుంటారు అందరూ కూడా. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు కదా. గిట్టడం అంటే చనిపోవడం. ఒకే పనిని వందలాది వేలాది సంవత్సరాలుగా చేయడం విసుగు కలిగిస్తుంది కదా. ఇట్స్ అ బోరింగ్ థింగ్, టు బీ అలైవ్ ఫర్ ఎవర్ అండ్ టు కంటిన్యూ ఎ వర్క్ ఫర్ సెంచరీస్ అండ్ సెంచరీస్. కాబట్టి ఒక పని మనం
తీసుకున్నప్పుడు ఆ పనిని ఎంత త్వరగా మనం ముగిద్దాం, ఆ పని ద్వారా మనం ఏ ఫలితాలను ఆశించామో వాటిని పొంది ఇంకొక పనికి వెళ్దామని అనుకుంటామో, అదేవిధంగా ఈ మానవ జన్మ అనేటువంటి ఈ పనిలో మనం సాధించాల్సినటువంటిది ఏదో ఉంది. దాన్ని మనం మర్చిపోయి ఇక్కడ వచ్చి ఈ సుఖ దుఃఖాల ఆటలో పడి దాన్నే నిజమైనటువంటి జీవితంగా మనం భావిస్తున్నాం. మనం దానికి అటాచ్ అయిపోయాం. వి గాట్ అటాచ్ టు ప్లెజర్ అండ్ పెయిన్. ఇది ఎలాంటిదంటే, ఒక పిల్లవాడు ఆట బొమ్మలతోని ఎంత దాంట్లో లీనమైపోతాడంటే తల్లిని కూడా వద్దంటాడు. ఆ ఆట అంతా వాణ్ణి ఆకట్టుకుంటుందన్నమాట. అదేవిధంగా జీవితం అనేటువంటి సుఖ దుఃఖాల యొక్క ఆట మనల్ని ఎంతగా ఆకర్షించిందంటే, ఏ పని గురించి మనల్ని ఇక్కడికి పంపించారో ఆ పనిని మనం మర్చిపోయాం, ఆ ఉద్దేశాన్ని మర్చిపోయాం, వేరే వాటిలో చాలా చాలా బిజీ అయిపోయాం మనం. కాబట్టి ప్రారంభం అంతం, ప్రారంభం ముగింపు అనేటువంటి నిశ్చయం, ఆఖరికి భగవంతుడి అవతారమైనా సరే అది ముగియవలసిందే. భగవంతుడు కూడా మరణించాల్సిందే, వేరే మార్గం లేదు. ఈ సృష్టి యొక్క రహస్యమే అది. ఇది మొదలవుతుంది, కొన్నాళ్ళు కొనసాగుతుంది, మళ్ళీ ఏదో ఒక రోజు అది ముగుస్తుంది, సమాప్తం. అయితే మనిషి ఏమనుకుంటాడంటే, ఈ రోజైతే నాకు ముగింపు లేదు, రేపో ఎల్లుండో 10 సంవత్సరాల తర్వాత అనుకుంటాడు. అందుకే మనం ఏ పనినైతే చేయాలో ఆ పనిని మనం చేయడం లేదు. మన యొక్క నిజమైనటువంటి స్వరూప లక్షణం ఏమిటో, మన యొక్క సమగ్ర స్వరూపం యొక్క లక్షణం ఏమిటో, దాని యొక్క రూపురేఖలు ఏమిటో మనకి ఈ రోజు వరకు కూడా తెలియవు. ఈ బాహ్యంగా ఉన్నటువంటి ఈ శరీరంలో ఉండేటువంటి అవయవాల ద్వారా వచ్చినటువంటి ప్రేరేపణలు, ఆ ప్రేరేపణకు సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు, వీటినే అనుభవిస్తూ చాలా హాయిగా ఉన్నామని అనుకుంటాం. కాబట్టి ఏ పని గురించి మనల్ని పంపించారో ఆ పనిని మనం తెలుసుకొని త్వరగా ముగించుకుంటే అసలు చావు అంటే భయమే లేదు. ప్రళయం రాని, మరొకటి రాని. మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? వెళ్ళండి, దాంట్లోకి వెళ్ళండి. నేను చెప్పడం, ఇంకో గురువు చెప్పడం, మరొకరు చెప్పడం కాదు. ఈ భగవత్ స్వరూపాన్ని, సత్య స్వరూపాన్ని మనం తెలుసుకుంటే ఉన్నదంతా కూడా సత్యమే. ఏదైతే కనబడుతుందో, ఏదైతే ముగుస్తుందో అదంతా కూడా సత్యస్వరూపమే, భగవత్ స్వరూపమే అన్నటువంటి విషయం తెలుస్తుంది. మరి మాటల గారడి వద్దు, మళ్ళీ మాటలలో పడకండి, తెలుసుకోండి. ఎవరు చెప్పాల్సినటువంటి పని లేదు. ఇంకా దీంట్లో మనం లోతుగా వెళ్తే, మనం అనుకుంటే వచ్చిందా ఈ జన్మ? కాదు కదా. కాబట్టి ఇది ఇవ్వబడింది. ఓకే, ఇక మనం బ్రతకాలి అంటే మనకున్నటువంటి శరీరంలోని అవయవాల సహాయంతో వాటి ద్వారా ఒక జీవన విధానాన్ని మనం సృష్టించుకొని ఆ జీవన విధానంలో మనం కొనసాగుతున్నప్పుడు దాంట్లో పడి కొట్టుకుపోవద్దు. ఇది జీవితం ఎలా ఉంటుందంటే, ప్రవాహానికి ఎదురీదాల్సినటువంటి అవసరం ఉంది. ప్రవాహంలో పడి కొట్టుకుపోతాను, సుఖము దుఃఖము అనేటువంటి ఈ జీవన ప్రవాహంలో నేను కొట్టుకొని పోతానంటే సరే, అది నీ ఇష్టం. ఘోరమైనటువంటి చావు తప్పదు, దుఃఖపూరితమైనటువంటి ముగింపు తప్పదు. ఈ ప్రవాహంలో నుంచి నేను బయటపడతాను, దీంట్లో నేను భాగంగా ఉండను. నో మోర్ ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ లైఫ్ స్ట్రీమ్, ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్ట్రీమ్. అప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది? సుఖానికి దుఃఖానికి అవతల ఏదైనా ఉందా? ఈ రెండు కానిది ఏదైనా ఉందా
అనేటువంటి అన్వేషణ నీలో ప్రారంభమైతే ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. మనకు తీరిక ఎక్కడిది? అసలు వినోదానికే సమయం దొరకడం లేదు. ఇక ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు మన బుద్ధిలోకి రావాలి, వచ్చిన వాటి వెంట మనం ఎప్పుడు నిలబడాలి, నిలబడిన తర్వాత గ్రహించినటువంటి ఆ యొక్క సత్య ప్రేరితమైనటువంటి సత్య ఆధారమైనటువంటి ఆ జీవనాన్ని మనం ఎలా కొనసాగించాలి. మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. మళ్ళీ ఆకర్షణ ఎంత బలంగా ఉందంటే తిరిగి మళ్ళీ అదే జీవితం యొక్క ఆటుపోట్లకి, ఆ జీవితంలో ఉన్నటువంటి ఆకర్షణలకి మనం బలి అయిపోతాం, నిజంగా బలి అయిపోతున్నాం. కాబట్టి చావును మనం చాలా సహజమైనటువంటి స్థితి, అది చాలా సంతోషకరమైనటువంటి స్థితి. మీరు అనొచ్చు, చాలేవా చాలా మాటలు చెప్పావా. ఈ ముసలాయనకు కూడా ఎన్నో వ్యాధులు ఉన్నాయి, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు. అంటే ఆ వ్యాధి పేరు చెప్తేనే గజగజ వణికేటువంటి వ్యాధి కూడా ఉంది ఈ ముసలాయన. అయితే ఏమిటట, ఇవ్వబడింది, ఇది కూడా దొరికింది, దాన్ని సంతోషంగా స్వీకరించడమే. ప్రతిదీ కూడా జీవితంలో ఒక ప్రసాదంగా మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో ఆ యొక్క అనుభూతే వేరు. కాబట్టి ప్రపంచం ముగుస్తుంది, విలయం వస్తుంది, ప్రళయం వస్తుంది. భూమి మీద ప్రళయం విలయం అనేక మార్లు వచ్చాయి, కొన్ని వేల మార్లు వచ్చినాయి, వేల సార్లు, లక్షల సార్లు, కోటాను కోట్ల సార్లు ఈ యొక్క విశ్వం అనేది అంతరించిపోయింది, ముగిసింది. చివరగా ముగించే ముందు స్కూల్లో మా మాస్టర్లు, మా టీచర్లు నేర్పినటువంటి ఒక పద్యాన్ని మీ ముందు ప్రస్తుతించి మనం ముగిద్దాం. మనకు ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా మన టీచర్లు, మాస్టర్లు పెట్టినటువంటి భిక్ష, నేను అలాగే అనుకుంటాను. ఆ పద్యం ఇలా ఉంటుంది: ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయువాడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, అట్టి ఆత్మభౌ ఈశ్వరుడినే చరణంబు వేడెదన్. కొంత వివరంగా కూడా పద్యం చదివాం. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఎవరైతే సృష్టిస్తున్నారో, దీన్ని పోషిస్తున్నారో వారికి ఇక ఈ సృష్టితో పని లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా, ముఖ్యంగా మనుషులు, వీళ్ళు దారి తప్పారు, ఇక వీళ్లను ఈ గోళం మీద, ఈ విశ్వంలో ఉంచి లాభం లేదు అని అనుకున్నప్పుడు తిరిగి వాటిని తన దగ్గరికి పిలిపించడం, తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఉండేటువంటి మనుషులు దారి తప్పారు, ధర్మాన్ని తప్పారు అని దీన్ని సృష్టించిన వారు ఎవరు ఉంటే వారు అనుకుంటారో తిరిగి దీన్ని రీసైకిల్ చేస్తారు. సో దీన్ని అంతం చేసి మళ్ళీ ఇంకొక సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ లైఫ్కి తెరలేపుతారు. ఆ విధంగా మనమే ప్లాస్టిక్ని ఏ విధంగానైతే రీసైకిల్ చేసుకుంటున్నామో, వేస్ట్ మెటీరియల్ రీసైకిల్ చేస్తామో, అలాగే ఆయనకు కూడా ఇక్కడ ఉన్నదంతా కూడా ఇక వేస్ట్ మెటీరియల్, దీని ద్వారా సాధించేది ఏమి లేదు, ఇదంతా వృధా, వేస్ట్ అని అనుకున్నప్పుడు దీని మీద ఉన్నటువంటి మొత్తం జీవరాశిని తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి జీవరాశిని అంతటిని కూడా నాశనం చేసేసి, ప్రకృతిని అంతా కూడా నాశనం చేసి ఆ విలయం కార్యక్రమాన్ని పూర్తి చేసి తిరిగి నూతన సృష్టికి శ్రీకారం చుట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి మృత్యువును చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మృత్యు అనేది మరొక నూతన జీవితానికి అది ప్రారంభం, మళ్ళీ ఇంకొక అవకాశానికి అది ప్రారంభం. కాబట్టి వి మస్ట్ వెల్కమ్ డెత్. చావును మనం ఆహ్వానించాలి, స్వీకరించాలి. ఒకటి ముగిస్తేనే కదా ఇంకొకటి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ పనికి మాలినటువంటి, ధర్మం తప్పినటువంటి, నీతి తప్పినటువంటి, ఎలాంటి క్రమశిక్షణ లేనటువంటి
ఈ యొక్క జీవన విధానం ముగిసిపోతే మళ్ళీ ఒక నూతనమైనటువంటి కొత్త సరళితో కూడినటువంటి జీవన విధానం అనేది ప్రారంభించబడుతుందనేటువంటిది గ్రహించాలి. నమస్కారం.